హలో అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ముల్లంగి ఇదిగో చిన్నగా ముక్కలు చేసుకుని ఒక కూర తెప్పించేసుకున్నాను. చూసారా, ఇలా అంటే మెత్తగా అయింది. ఒక కూర తెప్పించుకున్నాను అంతే. కొంచెంగా సాల్ట్ వేసి ఒక కూర తెప్పించేసుకున్నాను. ముల్లంగి తింటే చాలా బాగుంటుంది అంటున్నారు కదా, రక్తం పడుతుంది అంటున్నారు, జీర్ణ వ్యవస్థ బాగుంటుంది అంటున్నారు, హార్ట్ బాగుంటుంది అంటున్నారు, క్యాన్సర్ రాదంటున్నారు, చాలా చెప్తున్నారు కదా. అందుకని ఈరోజు సింపుల్గా నిన్న కారం పెట్టిన కూర వండుకున్నాం కదా, అందుకని ఈరోజు సింపుల్గా చిన్న కప్పుతో కొబ్బరి తీసుకున్నాను. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇవి పోపు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇగో కరివేపాకు, పచ్చిమిర్చి తరుక్కున్నాను. ఈలోగా మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, మూకుడు కాలేసి నూనె వేసుకుందాం. నూనె కాగిపోతాం. నూనె కాగింది కదా, ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఫస్ట్ పోపు వేయించేసుకుందాం. పోపు వేగేలోగా ఇదిగో మిక్సీ పట్టేసుకున్నాం. ముక్కలోకి కొంచెమే సాల్ట్ తీసుకున్నాం కదా, అందుకని ఇదిగో ఈ సాల్ట్ కూడా ఈ ముక్కలో వేసేసుకున్నాం. ఇదిగో పచ్చిమిర్చి కూడా ఉడికేటప్పుడు వేసేసుకున్నాను. ఇదిగో పసుపు కూడా వేసుకుందాం. పోపు వేగుతాం. ఇదిగోండి, పోపు వేగిపోయింది. కొబ్బరి కూడా పచ్చి వాసన పోయేలా వేయించుకుంటున్నాం. చూసారా, కొబ్బరి కూడా వేగుతుంది. ఇదిగో ఇందులో కొంచెంగా సాల్ట్ వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. ఇది అన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇది ఫైబర్ ఉంటుంది చక్కగా ఇందులో. ఇది తింటే బ్లడ్ పడుతుంది కదా, చాలా చెప్తున్నారు అందరూ. మీరు కూడా ట్రై చేయండి చక్కగా. ఇది హెల్దీ ఫుడ్. ముల్లంగి సాంబార్లో వేసుకోవచ్చు, ఉత్తినే తినచ్చు, నిమ్మకాయ రసంతో ముంచుకొని తినచ్చు. ముల్లంగి ముక్కలు చేసేసుకుని చిన్నగా సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తినచ్చు. పప్పుల్లోనూ అక్కడ కూడా నంచుకొని తినచ్చు. అన్ని రకాలుగా కాకుండా ఇంకా హెవీగా ఎక్కువ మోతాదులో ముల్లంగి తినాలనుకుంటే ఇలా కూర కూడా వండేసుకోవచ్చు. చూసారా, ఈజీగా అయిపోయింది. ఎప్పుడు మసాలా కూరలు, కారం పెట్టిన కూరలు, కారాలు, ఫ్రైలే కాకుండా ఇలా కూడా తింటే మనకి ఎక్కువ గ్యాస్ రాదు, హెల్త్ బాగుంటుంది. ఇదిగోండి, కొబ్బరి ముల్లంగి కూర ఎంత బాగుంది చూసారా. చక్కగాను మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి అన్ని రకాలుగా.